నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామ పంచాయతీ పరిధిలో నెల్లూరు మైపాడు ప్రధాన రహదారిపై అత్యంత కీలకమైన యాగర్ల బ్రిడ్జి పునర్నిర్మాణ పనులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం శిలాఫలకం వేసి వదిలేస్తే మన ప్రభుత్వం వచ్చాక నదిపై ముదివర్తిపాలెం కాజ్వే పనులకు కదలిక తీసుకొచ్చి దాదాపు 93 కోట్ల తొలి దశ నిర్మాణం పనులు పూర్తి చేశామని అన్నారు. రెండో దశ నిర్మాణానికి నిధులు అందజేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ తన్నీరు మధుబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, మండలం ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నేతలకి నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం శిథిలావస్థకు చేరి దశాబ్ద కాలంగా యాక్సిడెంట్లు జోన్గా మారిన డేవిస్పేట యాగర్ల జంక్షన్ వద్ద 1,40,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భూమి పూజలో పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలాసార్లు నేను దగ్గరలోనే కార్లు తిరగబడిపోవడం, బైక్లు పడిపోవడం, చాలామంది ఇబ్బంది పడడం విన్నాము. దాని తర్వాత దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇమీడియట్గా 1,40,00,000తో ముందుగా ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికే ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. కాంట్రాక్టర్లు కూడా ఉన్నతమైన క్వాలిటీ తోటి తొందరగా కూడా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మనం 48 కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టిన నెల్లూరు మైపాడు రోడ్ నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా మంత్రులు, సీఎం గారు అందరూ సహకరించి ఈ రోడ్ని కంప్లీట్ చేసే విధంగా మనకి నిధులు మంజూరు చేయడం, శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికీ ఆల్మోస్ట్ సగం వరకు కంప్లీట్ చేస్తాం. కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్ట్ చేయాల్సి ఉంటే కూడా మన నుడా పరిధిలో తీసుకొని అవి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది కంప్లీట్గా ఈ రోడ్డు కూడా మనం పూర్తి చేసుకుంటాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో చేసి చూపిస్తాము అని చెప్పి, ఇది పేద ప్రజల ప్రభుత్వం అని ఎన్నో రోజుల నుంచి గుంతలు పడిపోయి గత 5 సంవత్సరాల్లో ఎక్కడ రోడ్డు గుంతలు అని పూడ్చుకున్నా ఉన్నటువన్నీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయింది. ఈ 20 నెలల్లో మనం మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 227 కిలోమీటర్లు 69 కోట్లతో 69,25,00,000తో మనం గుంతలైతేనేమి, రోడ్లు వేసుకోవడం అయితేనేమి ఇవన్నీ జరిగింది. ఇది శాంక్షన్ అయిన ఉన్న రోడ్లు కూడా చాలా ఉన్నాయి. ఇంకా అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కూడా చాలా ఉన్నాయి. లింక్ రోడ్స్ ఎన్నో వేసాం మనం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంలో మనం రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి చేసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా చాలామంది రైతులు ఉంటారు. ఇప్పుడే కలెక్టర్ గారితో, జేసీ గారితో ధాన్యం కొనుగోలు మీద ఒకవైపు మిల్లర్స్, ఇంకోవైపు రైతులు, అధికారులు అందరం కూర్చొని సమన్వయం పరుచుకొని ఎక్కడ రైతులు ఇబ్బంది పడకూడదు అనే రీతిలో ధాన్యం కొనుగోలు చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకు అధికారులు కూడా సమ్మతించారు. కాబట్టి రైతులు అందరికీ కూడా ఎటువంటి సమస్య లేకుండా అతి త్వరలో మీ ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, గత రబీ సీజన్లో 48 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసిన ప్రతి రైతుకి అమాలీల దగ్గర నుంచి
మొత్తం అకౌంట్లలో డబ్బులు పడడం జరిగింది. అలాగే కొంతమంది రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు, పోయినసారి ట్రాక్టర్స్ది బ్యాలెన్స్ ఉంది అని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. ఎవరైనా అటువంటి బిల్స్ పెండింగ్లో ఉంటే ఆ బిల్స్ తీసుకెళ్ళి ఆఫీసుల దగ్గర సబ్మిట్ చేస్తే డబ్బులు కూడా వచ్చున్నాయి ఆల్రెడీ 36 లక్షలు మన కాన్స్టిట్యున్సీకి. ఎవరెవరికి రావాలో వాళ్ళందరూ అవి కూడా తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.